హలో అండి, నా పేరు సురేష్ అండి. మనం ఇప్పటి వరకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో ఆబ్జెక్ట్ గురించి, అట్రిబ్యూట్స్ గురించి, అలాగే వాటిలో ఉన్న కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నామండి. అయితే తెలుసుకున్నంత మాత్రాన మనకు వచ్చేసిందని కాదు కదండి, మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. సో నేను ప్రాక్టీస్ చేయడం కోసం కొన్ని కాన్సెప్ట్స్ తీసుకున్నానండి. సో రియల్ వరల్డ్లో కొన్ని ఆబ్జెక్ట్స్ తీసుకుని వాటిని ప్రోగ్రామెటికల్గా కన్వర్ట్ చేస్తానండి నేను. అయితే ఈరోజు నేను తీసుకున్న ఆబ్జెక్ట్ ఏంటంటే అండి, ఎలక్ట్రానిక్ డివైస్లో ఫోన్ అండి. సో ఫోన్ని నేను ఈరోజు ఒక ఆబ్జెక్ట్ కింద తీసుకుని దాని యొక్క ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీకు ప్రోగ్రామెటికల్గా రాసి చూపిస్తానండి. ఓకే, సో నేను ఫస్ట్ క్లాస్ ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పేసి ఒకటి తీసుకుంటున్నానండి. ఎందుకు ఎలక్ట్రానిక్స్ డివైస్ అని తీసుకుంటున్నానంటే అండి, సో మనం ఫోన్ అని ఒకటి తీసుకున్న ఆబ్జెక్టు అదే ఎలక్ట్రానిక్ డివైస్లో నెక్స్ట్ ఇంకో ఆబ్జెక్ట్ తీసుకొని దాని మీద కూడా రాద్దాం. సో అందుకనే నేను ముందు ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకుంటే ఈ క్లాస్ని మనం ఫోన్లో ఇన్హెరిట్ చేయొచ్చు. ఓకే, ఎలక్ట్రానిక్ డివైజెస్. సో కామన్గా మనం ఎలక్ట్రానిక్ డివైజెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఏ ఎలక్ట్రానిక్ డివైజెస్కైనా సరే మనకి అట్రిబ్యూట్స్ ఏముంటాయండి కామన్గా? ఓకే, బ్రాండ్ ఉంటుందండి, దాని యొక్క మోడల్ ఉంటుంది, అలాగే ఏ సంవత్సరం దాన్ని క్రియేట్ చేశారు అనేది ఉంటుంది. సో ఈ 3 అట్రిబ్యూట్స్ కింద తీసుకుంటున్నానండి. ఓకే, సో దీంట్లో బ్రాండ్, ఇంకొకటి మోడలు, ఇంకొకటి ఇయర్. ఓకే, సో ఈ 3 కూడా నేను ఒక అట్రిబ్యూట్స్ కింద తీసుకున్నానండి. సో వీటిని సెల్ఫ్ డిక్లేర్ చేద్దామండి. బ్రాండ్ ఈక్వల్ టు బ్రాండ్, సెల్ఫ్ డాట్ మోడల్ ఈక్వల్ టు మోడల్, సెల్ఫ్ డాట్ ఇయర్ ఈక్వల్ టు ఇయర్. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొక అట్రిబ్యూట్ తీసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఈ అట్రిబ్యూట్ ఏంటంటే అండి, నాకు మెథడ్స్లో యూజ్ చేయడం కోసం తీసుకుంటున్నానండి. మెథడ్లో ఈ స్టేటస్ని యూజ్ చేసుకోవడం కోసం తీసుకుంటున్నానండి. ఏంటంటే అది పవర్ ఆన్ అండి. ఎందుకంటే ఈ పవర్డ్ ఆన్ అనేది నేను ఫాల్స్ కింద డిక్లేర్ చేస్తున్నానండి. ఎందుకు డిక్లేర్ చేస్తున్నాను అనేది మీకు మెథడ్స్ రాసినప్పుడు తెలుస్తుంది. ఓకే, సెల్ఫ్ పవర్డ్ అండర్స్కోర్ ఆన్ ఈక్వల్ టు ఫాల్స్. సో ఫాల్స్ కింద డిక్లేర్ చేశాను. ఓకే, సో ఈ మెథడ్ని ఇప్పుడు ఇది ఏదైతే తీసుకున్నానో ఈ అట్రిబ్యూట్ని ఫాల్స్ కింద డిక్లేర్ చేశాను కదండి, ఇది మెథడ్స్లో వాడతానండి. ఎలా వాడతాను అన్న విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. సో నేను ఇప్పుడు ఒక ఎలక్ట్రానిక్ డివైస్కి, ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్కి ఆన్ ఆఫ్ ఉంటుంది కదండి. సో ఆన్ ఆఫ్ అనే ఒక 2 మెథడ్స్ని క్రియేట్ చేస్తానండి. సో డెఫ్ పవర్ ఆన్ అనే ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నానండి. సో ఇప్పుడు సెల్ఫ్ డాట్ పవర్డ్ ఈక్వల్ టు ట్రూ చేస్తున్నాను. ఎందుకు ట్రూ చేస్తానంటే అండి, ఇప్పుడు చాలామందికి నేను ఇంతకుముందు కూడా వేరియబుల్స్ గురించి చెప్పాను, ఎందుకంటే ఇదే కన్ఫ్యూజన్గా ఉంటుంది అందరికీ. సో ఎందుకు ట్రూ చేస్తున్నాను, నేను డిఫాల్ట్గా పవర్డ్ ఆన్ అనే ఒక వేరియబుల్కి ఫాల్స్ అని డిక్లేర్ చేశానండి. సో ఈ ఫాల్స్ డిక్లేర్ చేసినంతసేపు మీకు పవర్డ్ ఆన్ని ఎక్కడ కాల్ చేసినా కూడా ఫాల్స్ కిందే వస్తుంది అనమాట అండి, ట్రూ కింద రాదు. సో ట్రూ ఎందుకు చేసుకోవాలి, ఫాల్స్ ఎందుకు చేసుకోవాలి అన్న ఆలోచన వస్తుంది మీ అందరికీ. ఎందుకంటే బిగినర్స్గా మనకి ఏ క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయండి, ఎందుకు చేసుకోవాలి ట్రూ, ఎందుకు ఫాల్స్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక మెథడ్ నేమ్ రాస్తున్నానండి. ఈ మెథడ్ నేమ్లో ఎవరైనా కాల్ చేస్తే ఆ మెథడ్ నేమ్లో నేను పవర్డ్ ఆన్ని ట్రూ చేసేయండి అని చెప్పి రాస్తున్నాను అనమాట. మీకు అర్థమైంది కదండి, సారీ అండి. ఎవరైనా ఈ మెథడ్ని కాల్ చేస్తే, పవర్ ఆన్ అనే మెథడ్ని కాల్ చేస్తే, ఈ పవర్డ్ ఆన్ అనేది డిఫాల్ట్గా ఫాల్స్ ఉంది, సో దాన్ని ట్రూ చేయమని చెప్పేసి నేను ఇక్కడ డిఫైన్ చేశాను అనమాట అండి. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రింట్ మన డివైస్ ఏదైతే ఉంటుందో ఆ డివైస్ దాని బ్రాండ్ ఏంటి, మోడల్ ఏంటి, వాటి ఇయర్ ఏంటి, ఓకే, అది పవర్ ఆన్ అయిందని ఒక చిన్న మెసేజ్ ఇస్తాం. ఓకే, సో డైరెక్ట్గా పవర్ ఆన్ అయింది ఇచ్చేయచ్చు, బట్ ఏది అని తెలియాలి కాబట్టి వాటిని కూడా మనం ఇక్కడ డిక్లేర్ చేద్దామండి. సో బ్రాండ్ self dot
మోడల్ ఓకే ఈజ్ పవర్ ఆన్. సో పవర్ ఆన్ అనే దాంట్లో పవర్ ఆన్ అయిందని చెప్పేసి మనం ఒక మెసేజ్ పెట్టాం. సో పవర్ ఆన్ అనే ఒక మెథడ్ని కాల్ చేసినప్పుడు మనకి ఆ డివైస్ పవర్ ఆన్ అయింది అని ఒక మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో అలాగే ఇప్పుడు పవర్ ఆఫ్ అనేది ఇంకొకటి తీసుకుంటున్నానండి, పవర్ ఆఫ్. సో దీంట్లో కూడా మళ్ళీ ఈ సెల్ఫ్ పవర్డ్ ఆన్ని ఫాల్స్ కింద చేస్తానండి. ఎందుకు చేయాలి అనే ఆలోచన కూడా రావచ్చు మీకు. సో నేను రన్ చేసినప్పుడు చూపిస్తాను, కానీ ఇప్పుడు కూడా చెప్తాను, మీకు అర్థమైతే అర్థం చేసుకోండి. ఈక్వల్ టు ఫాల్స్. సో ఫాల్స్ చెప్పానండి. ఇప్పుడు దీనికి కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాను, ఏంటంటే ప్రింట్ ఫార్మాట్ చేద్దామండి, సెల్ఫ్ డాట్ బ్రాండ్ అలాగే సెల్ఫ్ డాట్ మోడల్ ఈజ్ పవర్డ్ ఆఫ్. సో ఇక్కడ నేను సెల్ఫ్ డాట్ పవర్డ్ ఆన్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఎందుకు ఇచ్చాను? సో డిఫాల్ట్గా మనకి ఫాల్సే ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి మనం అన్న ఆలోచన రావచ్చు మీకు. రీజన్ ఉందండి. ఏంటి అని అంటే, ఇన్ కేస్ మనం పవర్డ్ ఆన్ అనే దాన్ని కాల్ చేసి ఓకే తర్వాత వేరే మెథడ్స్ని కాల్ చేసాం అనుకోండి, ఓకే ఇక్కడ పవర్డ్ ఆఫ్ అని తర్వాత కాల్ చేసాం అనుకోండి, అంటే పవర్డ్ ఆన్ తర్వాత పవర్డ్ ఆఫ్ని కాల్ చేసాం అనుకోండి డైరెక్ట్గా, అప్పుడు ఏమవుతుంది అని అంటే అండి, ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇది ఇంకా ట్రూలోనే ఉంటుంది అనమాట. సో నేను ట్రూ ఉన్నదాన్ని మళ్ళీ ఫాల్స్ చేయాలి కాబట్టి పవర్డ్ ఆఫ్లో ఫాల్స్ చేస్తానండి. ఇన్ కేస్ ఇది ఇవ్వలేదనుకోండి, సో అది డిఫాల్ట్గా మనం ఫాల్స్ని తీసుకొచ్చి ఈ ఫంక్షన్లో పవర్డ్ ఆఫ్ ట్రూ అని పెట్టాం కాబట్టి దీని తర్వాత ఈ ఫంక్షన్ కాల్ చేస్తే మనకి ట్రూ కిందే వస్తుంది అనమాట అండి. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ ఇవ్వకపోతే ట్రూ కిందే వస్తుంది. సో అదేంటి అనేది మీకు మనకి లాస్ట్లో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రన్ చేస్తాం కదండి, అప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, సో మనకి ఇప్పుడు ఇంకొక మెథడ్ని క్రియేట్ చేస్తున్నానండి. ఇంకో మెథడ్ ఏంటంటే, మన యొక్క డివైస్ యొక్క బ్రాండు, మోడలు, ఇయర్ వీటి యొక్క నేమ్స్ డిస్ప్లే అవ్వటం కోసం మనం ఏదైతే ఇచ్చామో ఆ నేమ్స్ డిస్ప్లే డేటా అనమాట. నేమ్స్ అంటే డేటా. ఓకే, డిస్ప్లే అండర్స్కోర్ ఇన్ఫో. ఇందులో మనకి డిస్ప్లే అవ్వాల్సింది ఏంటండి, ఎప్పుడు డిస్ప్లే అవ్వాలి, ముందు ఈ డీటెయిల్స్ ఎప్పుడు డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూసుకోండి, నేను ఒక లైన్ రాస్తున్నాను మీకు, ఇది కూడా మీకు ఇంపార్టెంటే. సో ఇక్కడ రాసే లైన్ మనకి ఇది ఎప్పుడు డిస్ప్లే అవ్వాలి. సో పవర్ ఆన్ అయి ఉన్నప్పుడు మాత్రమే డిస్ప్లే అవ్వాలి, లేకపోతే డిస్ప్లే అవ్వకూడదు కదండి. సో మనకి ఈ డిస్ప్లే ఇన్ఫో అనేది వీటిని కాల్ చేసిన తర్వాత కాల్ చేస్తే ఓకే, మనకి కాల్ చేయకముందు ముందే డిస్ప్లే ఇన్ఫో అనుకోండి పవర్డ్ ఆఫ్లో ఉంటుంది కదండి. సో దానికోసం మనం ఇక్కడ చిన్న స్టేట్మెంట్ రాయాలండి. ఈ స్టేట్మెంట్ మీకు ఎంతమంది ఎక్కడ చెప్పలేదు, బట్ ఇదేంటి అని అంటే ఒక సింగిల్ లైన్లో ఇఫ్ ఎల్స్ కండిషన్ రాసేస్తాను చూడండి ఇక్కడ. సో స్టేటస్ ఈక్వల్ టు ఆన్ అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ తీసుకుంటున్నానండి. సో స్టేటస్ అనేది ఆన్లో ఉంది అనుకుందాం ఇప్పుడు. ఓకే, ఇఫ్ సెల్ఫ్ డాట్ పవర్డ్ ఓకే పవర్డ్ ఆన్ ఎల్స్ ఆఫ్. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ పాయింట్ మీద ఏంటి అని అంటే, జనరల్గా స్టేటస్ అనేది ఆన్లో పెట్టారనమాట, అది సెల్ఫ్ పవర్డ్ ఆన్ అయితే ఓకే ఆన్ అయితే ఏదైతే ఆన్ అయితే ఆన్లో ఉంది ఆన్లో పెట్టారనమాట, లేదు అని అంటే ఆఫ్లోకి వెళ్ళిపోమని చెప్పేసి పెట్టారనమాట. ఇది రన్ చేస్తే మీకు తెలిసిద్ది మీకు. సో ఇక్కడ ఈ స్టేట్మెంటు ఇలాగా సింగిల్ లైన్ స్టేట్మెంటు ఇఫ్లో రాయొచ్చు, ఫర్లో కూడా రాయొచ్చండి. ఓకే, ఫోర్లో కూడా రాయొచ్చు, ఇఫ్లో కూడా రాయొచ్చు. సో ఒకసారి మీరు డాక్యుమెంటేషన్లో చెక్ చేస్తే మీకు అర్థమవుతుందండి. ఓకే, ఇది సింగిల్ లైన్లో మనం ఇఫ్ స్టేట్మెంట్ రాసాం రైట్. ఇప్పుడు ఎల్స్ రాసేసాను, ఇఫ్ రాసేసాను, ఆఫ్ అయితే ఎల్స్లో ఒకవేళ ఆన్గా లేకపోతే ఆఫ్ అని చెప్పేసి మనకి స్టేటస్ మెసేజ్ కింద ఇమ్మని చెప్పేసి పెట్టానండి. ఓకే, సో దీంట్లో మనం ప్రింట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఆన్లో ఉంటే ఓకే ఆన్లో ఉంటే ప్రింట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి సెల్ఫ్ డాట్ బ్రాండ్ అలాగే ఇంకొకటి
సెల్ఫ్ డాట్ మోడల్. ఓకే, సో ఇంకొకటి సెల్ఫ్ డాట్ ఓకే, ఇక్కడ మనం ఫార్మాట్ చేయకుండా ఇవన్నీ రాస్తున్నాము, అందుకే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఫార్మాట్ చేశాను. సెల్ఫ్ డాట్ ఇయర్, సెల్ఫ్ డాట్ ఇయర్. ఇంకొకటి మనకి స్టేటస్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మొబైల్ స్టేటస్ అనమాట. స్టార్టింగ్లో నేను డిస్ప్లే ఇన్ఫో అనే దాన్ని కాల్ చేశాను అనుకోండి. సో మనకి స్టార్టింగ్ స్టేటస్ ఏముంది, మనకి స్టార్టింగ్ స్టేటస్ ఏముందండి, ఆఫ్లో ఉంటుంది. జనరల్గా ఏ మొబైల్ అయినా ఆఫ్లో ఉంటుంది. సో ఆఫ్లో ఉన్నదాన్ని మనం ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న డేటాని అదే ఏ మోడలు ఏంటి అనేది ప్రింట్ చేసుకోవాలి. సో అలా ఒక 1 by 1 ఉంటుంది కదండి. అలాగే నేను ఇక్కడ స్టేటస్ ఏదైతే ఉందో ఆ స్టేటస్ని స్టేటస్ అని ఒక మెసేజ్ ఇచ్చి ఇక్కడ కర్లీ బ్రాకెట్స్లో స్టేటస్ అని కాల్ చేస్తాను. అంటే ఇక్కడ మనకి ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అన్న విషయం తెలిసిద్ది అనమాట అండి. ఓకే, సో డిస్ప్లే మెథడ్ రాశాను. ఇప్పుడు ఫోన్ అనే క్లాస్ని రాస్తున్నానండి. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ మెథడ్స్ రాసేసాం. ఒకటో మెథడ్ పవర్ ఆన్, రెండో మెథడ్ పవర్ ఆఫ్, మూడోది దాంట్లో ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయమని చెప్పేసి అడిగేసాం. ఓకే, సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక పాయింట్ ఉందండి. సింగిల్ లైన్లో మనం ఇఫ్ అండ్ ఎల్స్ రాసాం. ఫర్ లూప్ కూడా అలా రాయొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, డాక్యుమెంటేషన్లో ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా. మీకు ఇంకో ఎగ్జాంపుల్స్ ఏమన్నా వస్తాయి కదండి, అప్పుడు చెప్తాను. సో క్లాస్ ఫోన్ అని ఇంకో ఆబ్జెక్ట్ తీసుకుంటున్నానండి. ఇందులో ఎలక్ట్రానిక్స్ని ఇన్హెరిట్ చేస్తున్నా. ఓకే, ఇన్హెరిట్ చేశాను. ఇప్పుడు దీంట్లో కూడా ఒక ఇనిట్ తీసుకుంటున్నానండి. ఇందులో ఆట్రిబ్యూట్స్ మనకు కావాల్సినవి ఏంటండి, మనం సూపర్ మెథడ్లో నుంచి మనకు అంటే సూపర్ మెథడ్ని యూజ్ చేసి, సూపర్ ఉంది కదండి సూపర్ ఫంక్షను, అది యూజ్ చేసి ఇన్హెరిట్ చేసాం కదండి, పైన ఉన్న ఆట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఇందులోకి తెచ్చుకోవాలి. సో మనం తెచ్చుకోవాల్సినవి ఏంటండి, బ్రాండ్ ఒకటి, మోడల్ ఒకటి, ఇయర్ ఒకటి. సో ఈ 3 తెచ్చుకోవాలి మనం. సో ఆ మూడింటిని తెచ్చుకున్నానండి. ఇప్పుడు సూపర్ ఫంక్షన్ యూజ్ చేసి డాట్ అండర్స్కోర్ ఇనిట్. ఓకే, ఇందులో మనం బ్రాండ్ని పాస్ చేయాలి, అలాగే మోడల్ని పాస్ చేయాలి, అలాగే ఇయర్ని పాస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఈ ఫోన్కి ఇంకోటి ఎక్స్ట్రాగా నేను ఇంకొక ఆట్రిబ్యూట్స్ని యాడ్ చేస్తానండి. సో ఎక్స్ట్రా ఆట్రిబ్యూట్ ఏంటి అని అంటే స్మార్ట్ ఫోనా కాదా. స్మార్ట్ ఫోన్ అయితే ఎస్, స్మార్ట్ ఫోన్ కాదు అని అంటే నో అన్నమాట. సో నేను క్రియేట్ చేసే స్మార్ట్ ఫోన్కే కాబట్టి ఈజ్ స్మార్ట్ ఫోన్ ఓకే ఈక్వల్ టు ట్రూ. సో ఇది స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. స్మార్ట్ ఫోన్ ట్రూ అని అన్నానంటే అది స్మార్ట్ ఫోన్ మాట అండి. అక్కడ ఒకవేళగా నేను ట్రూగా ఇచ్చానంటే ఇది స్మార్ట్ ఫోనే అని చెప్తున్నాను. ఇన్ కేస్ నేను ఫాల్స్ కింద కన్వర్ట్ చేశాను అనుకోండి, దాన్ని చేశాను అనుకోండి, ఎక్కడైనా లోపల ఇంకో మెథడ్ రాసి స్మార్ట్ ఫోన్ని ఫాల్స్ అని చెప్పేసి డిక్లేర్ చేస్తాను అనుకోండి, అంటే అది స్మార్ట్ ఫోన్ కాదు అని అర్థం. సో మనం డిఫాల్ట్గా మాత్రం ఇది నేను రాసేది స్మార్ట్ ఫోన్ కోసమే రాస్తున్నానని చెప్పేసి చెప్పడం కోసం అండి, అంతకంటే ఏం కాదు. సో సెల్ఫ్ డాట్ ఈజ్ అండర్స్కోర్ స్మార్ట్ ఫోన్ ఈక్వల్ టు ఈ స్మార్ట్ ఫోన్. ఓకే, సో సెల్ఫ్ కోడ్ డిక్లేర్ చేస్తాను. సో ఇప్పుడు మనం కొన్ని మెథడ్స్ రాసుకోవాలి. ఫోన్లో మనకి మెథడ్స్ ఏముంటాయి జనరల్గా, ఫోన్లో మెథడ్స్ ఏముంటాయండి, ఒక ఫోన్ని స్విచ్ ఆన్ చేసుకుంటాము, స్విచ్ ఆఫ్ చేసుకుంటాము, 2 మెథడ్స్ కదండి. ఇంకా ఫంక్షన్స్ ఏముంటాయండి, దానికి యాక్షన్స్ ఏముంటాయి. ఓకే, ఫోన్ కాల్ చేస్తాము, కాల్ చేయగలము, అలాగే ఎస్ఎంఎస్ చేయగలం, కాల్ చేయగలం, అంటే జనరల్గా మాట్లాడుకోవాలంటే కాల్ చేయగలం, ఎస్ఎంఎస్ చేయగలం ఒక ఫోన్కి. ఓకే, స్మార్ట్ ఫోన్ కాబట్టి ఇంకా చెప్పాలంటే యాప్స్ని అన్నీ కూడా ఓపెన్ చేయగలం. ఓకే, లేకపోతే గ్యాలరీలో ఒక ఫోటోని ఎడిట్ చేయగలం. అలా ఏదైనా ఇవన్నీ యాక్షన్సే, ఫోన్లో ఉన్న ప్రతిదీ కూడా యాక్షన్సే. బట్ సింపుల్గా నేను ఒక 2 యాక్షన్స్ తీసుకుంటాను. ఒకటి కాల్ చేయడం, 2 మెసేజ్ పంపించడం. ఓకే అండి. సో ఇప్పుడు ఒక మెథడ్ రాస్తున్నానండి, మేక్ కాల్, మేక్ అండర్స్కోర్ కాల్. సో మేక్ అండర్స్కోర్ కాల్లో
నెంబర్ తీసుకుంటాం, ఎందుకంటే కాల్ చేయాలంటే ఒక నెంబర్ కావాలి మనకి. సో నెంబర్ లేకుండా మనం ఎవరికి కాల్ చేయలేం. సో కాబట్టి నెంబర్ ఇస్తేనే కాల్ వెళ్ళేలాగా అనమాట అండి. సో దీంట్లో మనం ఒక ఇఫ్ ఎల్స్ అనే కండిషన్ యూస్ చేస్తున్నామండి. ఇలా ఎందుకు యూస్ చేస్తున్నానంటే ఈ పవర్డ్ ఆన్ అనేది ఏదైతే ఉందో ఓకే దాని కండిషన్ బేస్ చేసుకునే మనం కాల్స్ చేయగలమండి. ఇన్ కేస్ ఆ పవర్డ్ ఆన్ అనేది మనకి ఫాల్స్లో ఉంది అనుకోండి, సో మన కాల్స్ని అటెంప్ట్ చేయలేం, బికాస్ మన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది అనమాట. రీజన్ అదే కదండి. ఇన్ కేస్ ఆ పవర్డ్ అనేది ట్రూలో ఉందనుకోండి మనం కాల్స్ని అటెంప్ట్ చేయగలం. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదండి. సో మీకు ఆబ్జెక్ట్ని కాల్ చేసినప్పుడు ఇది ఏంటనేది తెలిసిపోద్ది, మీకు చూపిస్తాను చూడండి. ఓకే మనం ఇఫ్ కండిషన్ రాద్దాం అనుకున్నాం కదా. సో ఇఫ్ కండిషన్లో పవర్డ్ ఆన్ చూద్దాము. సెల్ఫ్ డాట్ పవర్డ్ ఆన్. ఓకే అండి, సెల్ఫ్ డాట్ పవర్డ్ ఆన్లో ప్రింట్ ఓకే పవర్ ఆన్ అయి ఉంటే చెప్తున్నానండి మీకు. ఎఫ్ ఫార్మాట్ చేశానండి, అంతకంటే ఏం కాదు. సెల్ఫ్ డాట్ బ్రాండ్ అలాగే సెల్ఫ్ డాట్ మోడల్ అలాగే ఈజ్ మేకింగ్ కాల్స్. ఓకే ఈజ్ మేకింగ్ కాల్ అని చెప్పేసి రాస్తున్నానండి. అంటే మనం ఇక్కడ మనం కాల్ చేయగలం అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ మేకింగ్ ఏ కాల్ అని చెప్పేసి టు నెంబర్ అని కూడా రాద్దామండి. మేకింగ్ ఏ కాల్ ఓకే టు నెంబర్, ఏ నెంబర్ కూడా రాద్దాము. నెంబర్ మనకు ఆల్రెడీ తీసుకుంటాం కదా మనం. సో ఆ నెంబరు ఇక్కడ పాస్ చేద్దాం. అంటే ఈ ఫోన్ కానీ పవర్డ్ ఆన్ స్టేటస్ బేస్ చేసుకుని ఇన్ కేస్ ఆన్లో ఉంటే మనకి ఈ మెసేజ్ని ప్రింట్ చేయమని చెప్పేసి అని అడుగుతున్నాం అనమాట. ఒకవేళ ఆఫ్లో ఉంటే సో ఆ నెంబర్ కూడా తీసుకోవాలి కదండి. సో ఎల్స్ ఆఫ్లో ఉంటే మనకి ప్రింట్ కెనాట్ make calls cannot make calls, this phone is powered off. ఓకే సో మనం ఒకవేళ కానీ ఈ పవర్డ్ ఆన్ అనేది ఇందులో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఈ పవర్డ్ ఆన్ అనే స్టేటస్ని బేస్ చేసుకునే మనకి కోడింగ్ అంతా రన్ అవుతుంది అనమాట అండి. సో పవర్డ్ ఆన్ అయి ఉంటేనే ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ అన్నీ కాల్ అవుతాయి, లేకపోతే ఈ ఎల్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోయి ఈ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందన్న విషయాన్ని చూపిస్తుంది అనమాట. ఓకే సో ఈ ఎగ్జాంపుల్తో మీకు ఒక క్లారిటీ వచ్చిందండి, అందుకనే మీకు ఈ ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. ఓకే ఇప్పుడు send_message. సో మెసేజ్ సెండ్ చేయడానికి ఇంకొక మెథడ్ రాస్తున్నాను. సో ఆ మెథడ్లో కూడా సేమ్ పవర్డ్ ఆన్ ఆఫ్ అని చెక్ చేస్తున్నాను అనమాట అండి. అయితే ఇందులో కూడా ఒక అట్రిబ్యూట్స్ కాల్ చేస్తానండి. ఎందుకంటే ఒక మెసేజ్ ఎవరికి సెండ్ చేస్తామండి, మనం ఒక నెంబర్తో ఒక మెసేజ్ని సెండ్ చేస్తాం. సో నెంబర్ కావాలి అలాగే మెసేజ్ కావాలి. సో మెసేజ్ ఏంటి, నెంబర్ ఏంటి, రైట్. సో ఇఫ్ సెల్ఫ్ డాట్ పవర్డ్ ఆన్ అయి ఉంటే ప్రింట్ ఫార్మాట్ చేస్తున్నాను. సో సెల్ఫ్ డాట్ బ్రాండ్ సెల్ఫ్ డాట్ మోడల్ ఈజ్ సెండింగ్ ఏ టెక్స్ట్ టు నెంబర్. ఏ నెంబర్ అండి, అక్కడ నెంబర్ ఇస్తాం కదా మనం, ఆ నెంబరు టు నెంబర్ అని చెప్పి ఇక్కడ మెసేజ్ ఏంటి అనేది మనం ఇద్దాం. మనం ఏ మెసేజ్ రాస్తే ఆ మెసేజ్ని ఇక్కడ కాల్ చేద్దామండి. ఓకే సో ఇన్ కేస్ ఈ పవర్డ్ ఆన్ అనే స్టేటస్, మళ్ళీ చెప్తున్నానండి, పవర్డ్ ఆన్ అనే స్టేటస్ ఫాల్స్లో ఉంటే మనకి ఎల్స్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ మనం ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి. సో ఆ మెసేజ్ ఏం పెడుతున్నానంటే అండి, కెనాట్ సెండ్ ఎ టెక్స్ట్ టు ది ఫోన్. ఓకే the phone is powered off. ఓకే ఏ టెక్స్ట్ అయినా రాసుకోవచ్చు, నేను సింపుల్గా ఒక టెక్స్ట్ రాశాను. ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దామండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో డేటా ఇద్దాము. సో ఫోన్ అని తీసుకున్నాను ఆబ్జెక్ట్ నేము. సో ఫోన్
లో డేటా ఇవ్వాలి. సో బ్రాండ్ డేటా ఇవ్వాలండి. బ్రాండ్ డేటా ఏంటండి, మనం శాంసంగ్ అని ఇద్దాము, శాంసంగ్. అలాగే మోడల్ ఇవ్వాలి, మోడల్ వచ్చి గెలాక్సీ S21 అని ఇద్దాము. అలాగే ఇయర్ వచ్చి 2024 అని ఇద్దామండి. ఓకే, ఏదో ఒక ఇయర్. సో డేటా అయితే ఇచ్చేసాం మనం. ఇప్పుడు మనం ఏవైతే మెథడ్స్ రాసామో వాటిని కాల్ చేద్దామండి. సో ఫస్ట్ మెథడ్ రాసే ముందు మనం ఈ ఇన్ఫర్మేషన్ కాల్ చేద్దాం, అంటే ఫోన్ యొక్క ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేద్దామంటే. ఓకే, ఫోన్ డాట్ డిస్ప్లే డాట్ ఇన్ఫో. ఓకే, సో దీన్ని రన్ చేస్తున్నానండి ఒకసారి. ఇక్కడ మన మెసేజ్ ఏమొచ్చిందండి, ఇక్కడ చూసారా, శాంసంగ్ గెలాక్సీ S21 2024 స్టేటస్ హాఫ్ అని వచ్చిందండి. సో మనం డిస్ప్లే మెథడ్లో మీకు గమనిస్తే ఇక్కడ ఏం చేస్తామండి, మనం స్టేటస్ అనేదాన్ని ప్రింట్ చేసాం. సో మనకి స్టేటస్ అనేది ఈ పవర్డ్ ఆన్ అనేది స్టేటస్ ఏంటంటే ఫాల్స్లో ఉందండి. సో అందువలన మనకి స్టేటస్ ఆఫ్లో చూపిస్తుంది అనమాట. ఇందులో చూసారంటే ఆఫ్లో చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం డిస్ప్లే చేసాము. ఇప్పుడు ఫోన్ని ఆన్ చేద్దాం. ఫోన్ డాట్, ఓకే, మనం ఆన్ చేయడానికి పవర్ ఆన్ అని చెప్పేసి ఒక మెథడ్ని యూజ్ చేసామండి. సో పవర్ ఆన్ అనే మెథడ్ని యూజ్ చేసి రన్ చేశాను. ఇక్కడ చూడండి, గెలాక్సీ S21 ఈజ్ పవర్డ్ ఆన్, చూసారా వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ని రన్ చేస్తాను చూడండి. సో ఫోన్లో మనం కాల్ చేయడానికి ఒకటి, అలాగే సెండ్ మెసేజ్ చేయడానికి ఒకటి వాడామండి. 2 మెథడ్స్ని రాసాం. సో ఆ 2 మెథడ్స్ని యూజ్ చేస్తున్నానండి. సో మేక్ కాల్, సో మేక్ కాల్లో నెంబర్ ఇవ్వాలి. సో నెంబర్ ఏదో ఒకటి ఇద్దాము. ఆ నెంబర్ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మెథడ్ రన్ చేశాను. సో ఈ మెథడ్లో మీరు గమనిస్తే శాంసంగ్ గెలాక్సీ S21 ఈజ్ మేకింగ్ ఏ కాల్ టు నెంబర్, చూసారండి. సో మనకి మెసేజ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఇంకొక మెథడ్ని కాల్ చేస్తున్నాను. మేక్ కాదు, సెండ్ టెక్స్ట్ అనేదాన్ని మనం ఒకటి రాసాము. సో దాన్ని కాల్ చేస్తున్నానండి. దీంట్లో నెంబర్ ఇవ్వాలి, అలాగే ఇంకొకటి మెసేజ్ ఇవ్వాలి. సో మెసేజ్ వచ్చి హలో అని ఇస్తున్నానండి. అక్కడ కనిపించట్లేదు కదండి, క్లోజ్ చేస్తుంది, హలో అని ఇచ్చానండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నానండి. సో దీన్ని ఇలా కింద పెట్టుకుందాము. యాక్చువల్లీ దీన్ని క్లిక్ చేస్తే కిందకు వచ్చేస్తుంది. సో ఈ కిందకు వచ్చింది కాబట్టి ఈజీగా మనకు తెలిసిద్దండి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఈ మెథడ్ని కాల్ చేసా, ఫోన్ డిస్ప్లే ఇన్ ఫోన్ కాల్ చేసా, అప్పుడు స్టేటస్ ఆఫ్లో ఉంది. అలాగే పవర్ ఆన్ని కాల్ చేశాను, అప్పుడు మనకి శాంసంగ్ పవర్ ఆన్ అయ్యింది. అప్పుడు నెక్స్ట్ మేక్ కాల్స్ని పెట్టాను, కాల్ వెళ్తుంది ఇది అని మెసేజ్ వచ్చింది. అలాగే సెండ్ మెసేజ్ అంటే ఇది వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ థర్డ్ లైన్ ఉంది చూసా, ఈ సెకండ్ లైన్ ఉంది చూసారండి, ఇది ఆన్లో ఉన్నదాన్ని నేను ఆఫ్లో పెడుతున్నానండి. సో ఇప్పుడు ఆఫ్ మెథడ్ని కాల్ చేస్తున్నాను అనమాట అండి. ఇందాక పవర్ ఆన్ మెథడ్ని కాల్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ గమనిస్తే మీరు శాంసంగ్ గెలాక్సీ S21 ఈజ్ పవర్డ్ ఆఫ్, వెంటనే ఇవేం జరిగినాయి చూసారా, కెనాట్ మేక్ కాల్స్, దిస్ ఫోన్ ఈజ్ పవర్డ్ ఆఫ్, కెనాట్ మేక్ టెక్స్ట్, చూసారండి, టు ది ఫోన్, ద ఫోన్ ఈజ్ పవర్డ్ ఆఫ్. చూసారండి మెసేజ్ ఎలా మారిపోయిందో. మనకి ఎప్పుడైతే ఈ పవర్డ్ ఆఫ్ అనే స్టేటస్ మారిపోతుందో, ఇక్కడ ఏం జరిగిందని అంటే ఈ సెకండ్ దాంట్లో నేను దీన్ని కాల్ చేయడం వల్ల, పవర్ ఆన్ని కాల్ చేయడం వల్ల మనకి ఇందులో ఈ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్ అయినాయి అనమాట అండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు అనుకోవచ్చు దీన్ని డైరెక్ట్గా కాల్ చేస్తే ఏం జరుగుతుంది. సో అలా కూడా ట్రై చేద్దాము. తీసేస్తున్నాను, అసలు పూర్తిగా తీసేస్తానండి. ఇప్పుడు మనం రన్ చేస్తున్నానండి, అయినా కూడా కెనాట్ మేక్ కాల్స్. రీజన్ ఎందుకు కెనాట్ మేక్ కాల్స్ వస్తుందంటే, మనం రాసినప్పుడు ఇఫ్ కండిషన్లో ఈ పవర్డ్ ఆన్ బేస్డ్ చేసుకునే రాసామండి, అంతే. దాని స్టేటస్ని బట్టే మనకి ఇక్కడ ఉన్న మెసేజ్లు ప్రింట్ అవుతాయి అనమాట అండి. సో మనం రాసేటప్పుడు ఇక్కడ ఫంక్షన్స్ని కాల్ చేస్తున్నప్పుడు ఈ మెథడ్స్ని, సో సెకండ్ లైన్లో మనం ఏం చేస్తున్నామంటే అండి, ఆన్ చేయమని చెప్పేసి చేస్తున్నాం అనమాట. సో అప్పుడు లోపల ఇంటర్నల్గా మనకి ఒక చిన్న స్టోరేజ్ ఉంటుంది కండి, ఆ స్టోరేజ్లో ఈ పవర్డ్ ఆన్ అనేది మనకి ట్రూ కింద చేంజ్ అయిపోతుంది అనమాట. సో ట్రూ కింద చేంజ్ అయినప్పుడు
అప్పుడు మనకి కింద మనకి రెండు మెథడ్స్ని కాల్ చేస్తున్నాం కదండి, మేక్ కాల్స్ అనేది, సెండ్ మెసేజ్ అనేది. అప్పుడు వాటికి ఈ పవర్డ్ ఆన్ అనేది ఇంటర్నల్గా మనకి ట్రూ కనపడుతుంది అనమాట. సో అందువల్ల మెసేజెస్ పాజిటివ్గా వస్తాయి అనమాట. చూడండి, సామ్సంగ్ గెలాక్సీ 21 ఈజ్ మేకింగ్ ఏ కాల్. సో ఇక్కడ పాజిటివ్గా వచ్చినాయి. సో ఇందాక ఏమైందంటే నెగిటివ్గా వచ్చింది. ఏంటంటే కాల్ని మనం ఎందుకు చేయలేము, రీజన్ ఏంటంటే పవర్డ్ ఆఫ్. సో ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో మనం ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ని ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తుంటాము, ఫంక్షన్స్, ఓకే, వాటి మెథడ్స్ కానీ యాట్రిబ్యూట్స్ కానీ ఎలా తీసుకోవాలి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారండి, అంతేనండి. ఓకే, సో మనం నెక్స్ట్ వీడియోలో మనం ఇదే ఎలక్ట్రానిక్ డివైజెస్ యూజ్ చేసుకుని పేరెంట్ క్లాస్ కింద ఇంకొక చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేద్దామండి. చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసి దాంట్లో కూడా కొన్ని ఫంక్షన్స్ చూద్దాం. ఓకే అండి. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు ఏమన్నా అర్థం కాకపోయినా, ఏమన్నా తెలియకపోయినా దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.